దావీదేనంటే ఈ రాణిని చూసి అన్నాడు, అవ్వమ్మను చూసి అన్నాడు, ఇది నాది అన్నాడు. నీదని ఎలా తెలుసు? ఇది నాలోంచి తీయబడింది అన్నాడు. నీలోంచి తీసినట్టు ఎలా తెలుసు? ఆశ్చర్యమే. ఇది నా మాంసం అన్నాడు. నీ మాంసం నీ కాదు, నీకు నొప్పి రాలేదు కొత్త అంటే ఆశ్చర్యమే. ఇది నాది అన్నాడు, నాలోంచి తీయబడింది అన్నాడు, ఇది నా మాంసం అన్నాడు. అప్పటి వరకు అబ్బాయి ఆదాం గారు బాగానే తిరిగాడు. రాజమండ్రి టు మలసర్ల, తిరుమలైపాలెం, నెల్లూరు, ఎక్కడ పడితే వైజాగ్, ఎక్కడ పడితే మబ్బు, మంచి బిజినెస్ మ్యాగ్నెట్. మామూలు చూస్తే పడిపోతారు బిజినెస్కి. అలాగే బాబు ఎక్కడంటే నాన్న వెళ్ళేవాడు ఆదాం గారు డాడీ దగ్గరికి. డాడీ ఫాదర్ ఇద్దరు చక్కగా ఉండేవారు. అప్పుడు ఏదైనా వలనండి ఇక ప్రతి చెట్టు ప్రతి ఫలాలు కూడా ఆదాము తింటూనే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆ ఎముకను తీసాడో, ఎప్పుడు ఎముకను తెచ్చి ఇదేంటనంటే ఇది నాది అన్నాడు, ఇది నా మాంసం అన్నాడు. అప్పుడు అన్నాడు, ఎస్ కరెక్ట్, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఇక్కడ నుండి మీ ఇద్దరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి మీరిద్దరు కూడా? బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు దాకా ఆదాం అన్నీ తిన్నావు, కానీ ఇక్కడ నుండి మీరిద్దరు దీన్ని మాత్రం తినొద్దు. దేన్ని తినొద్దు? ప్రక్కదాన్ని తినొద్దు. దేన్ని తినొద్దు? ప్రక్కదాన్ని తినొద్దు. ఇప్పుడు అన్నీ తిన్నారు. మీరు తింటే తినమైపోతారు, మీరు నష్టపోతారు. వాడు వస్తాడు చెప్తాడు తినమని, తినొద్దు నష్టపోతారు మీరని చెప్తే ఖచ్చితంగా వచ్చాడు చెప్పాడు. చెప్తే ఏ ఎముకైతే తీయబడి, ఎముకైతే నిర్మాణం చేయబడి ఆ యొక్క ఆదాం గారు తీసుకుని వెళ్ళారు, ఆ ఎముక అప్పుడు చూసింది, అప్పుడు ప్రత్యేకంగా చూసిందండి. ఎలా కనిపించింది? ఇప్పుడు రాణి రాణి అయినట్లుగా ఇప్పుడు రాణి ప్రత్యేకంగా కనపడుతుంది. అలాగే రోజు రాణి అంటే అవ్వమ్మ కూడా చెట్టు ప్రత్యేకంగా కనిపించింది. చూడగానే కంటికి ఎలా కనబడిందట? అరే మీరు పాస్టర్లా, మీరు పెళ్ళి కూడా చక్కగా చెప్పేస్తున్నారు మా వాడు. రమ్యంగా కనిపించిందట. తర్వాత ఇంకెలా కనిపించాడు? చూడగానే రమ్యం కనబడితే తర్వాత ఎలా కనిపించింది? అసలు తినలేదు. ఆడెవడింట్లో సున్నం రోజు 100 ఊరిపోద్ది. ఇక్కడ ఏమండి ఆ ప్రక్కన పిండి వంటలు చేస్తుంటే ఇప్పుడు 4 ఊరిపోద్ది. ఇక్కడ అక్కడెక్కడో చెట్టు మీద దేవుడు చెప్పి వెళ్ళిపోయింది. చెప్తాడు దేవుడు చెప్పి వెళ్ళిపోతే వెళ్ళి చూసింది, కంటికి ఎలా కనిపించింది? రమ్యంగా కనిపించిందట. అది తినలేదు, ఏమీ చేయలేదు. ఆ కాయని చూడగా నోరేమైపోతుంది. ఇప్పుడు అది నాన్న చెప్తున్నాడు, జీవరత్నంగా జీవించే రత్నంగా ఊరిపోతుందట. అరే రోజు చూస్తున్నారుగా చట్నీ, అక్కడే ఉన్నారుగా, రోజు నోరెందుకు ఊరలేదు? రోజు ప్రత్యేకంగా ఎందుకు కనపడలేదు? అది దయ్యం మాట. ఎవరి మాట అది? ఆ దయ్యం మాట. దయ్యం మాట మన ప్రత్యేకంగా కనిపిస్తుంది. దేని మాట మన ప్రత్యేకం కనిపించదు. అది దయ్యం మాట రుచిగా కనిపిస్తుంది. దయ్యం మాట ప్రత్యేకమైన జీవితం జీవిస్తుంది మాట. ఇప్పుడు చూసింది, అటు ఇటు చూసింది, ఆదాం గారు లేరు, కనబట్టలేదు. జస్ట్ అంతే. బైబిల్లో చక్కని వాక్యం రాయబడి ఉంటుంది, చాలా ఇష్టం మాట. సెల అని రాయబడి ఉంటుంది. సెల అంటే ఏంటి? ఆగి ఆలోచిస్తే బాగుండేది, ఆగలేదు. ఆలోచన చెప్పింది, వెళ్ళిపోయింది. టక్కని కొన్ని కాయలు కోసుకుని తినేసింది. కొన్ని కాయలు కోసి ఏం చేసింది? తెచ్చిచ్చింది. ఎక్కడేమో ఈ కాయలు అని అడగలేదు. ఈరోజు మా పాప రాణి కూడా పట్టుకొచ్చేస్తే మా రాజు పాస్టర్ గారు అడగరు, తెస్తే తినేస్తారు అంతే. కానీ వారితో చెప్పింది ఈరోజు ప్రత్యేకంగా వారిద్దరూ చేయాలి. వారిద్దరూ చేయలేకపోయారు, నష్టపోయారు. వీరిద్దరు ఈరోజు చెప్పిన పని ప్రత్యేకంగా చేయాలి. అదే కానని ఇందులో చెప్పిన మాట. ఆయన మీతో చెప్పినది చేయండి. ఏం చెప్పాడు ఆయన? ఏం చెప్పారా? 6వ అధ్యాయం యోహాను శుభవార్త 7వ మాట చదువుకుంటా, 8 చదువుకుంటా అని ముగిస్తా. యోహాను శుభవార్త 6, 7, 8 చదువుకుంటాను. యోహాను శుభవార్త పేజీ తిరిగేస్తే 6, 7 రైట్. అందుకు పిలుపు వారిలో ప్రతివాడును కొంచెము పుచ్చుకున్నటకైనను. మళ్ళా అప్పుడు మైక్ ఇవ్వండి అమ్మా, పెద్దమ్మకు మైక్ ఇవ్వండి బాబు. తమ్ముడు పెళ్ళికి మైక్ చదువుతుంది, మరదల పెళ్ళికి. అరే మైక్ అంటే లేట్ అవుతున్నారేంటి? సెల్ కూడా టక్కని తీసేస్తారు. ఎవరైతే ఇచ్చారో వారికి మైక్ ఇవ్వండి. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 7, 8 మాటలు చదవండి. అందుకు పిలుపు వారిలో ప్రతివాడును కొంచెము పుచ్చుకున్నటకైనను 200 ధ్యానముల
చాలవని ఆయనతో చెప్పాను. ఆయన అనగా ఎవరు? యేసుతో చెప్పాను. ఆయన శిష్యుల్లో ఒకడు, ఆ యేసు శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడు ఆంద్రేయ ఇక్కడ ఉన్న మరి ఒక చిన్నదాని దగ్గర 5 యావల రొట్టెలను 2 చిన్న చేపలు ఉన్నవి. కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని యేసుతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టని చెప్పాను పచ్చిక మీద. ఆ చోట చాలా పచ్చిక ఉన్నది గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చున్నారు. యేసు ఆ రొట్టెలు ఆ చేపలు పట్టమని చెప్పి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించమని చెప్పగా అలాగని చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించి, ఏదో ఒక ముక్క 2 ముక్కలు, తోక ముక్క, తలకాయ ముక్క కాదు, నడుము ముక్క కాదు, ఇష్టమైన ముక్క కాదు, తృప్తిగా. ఎలాగటండి? తృప్తిగా వారికి ఇష్టమైనంత వరకు, ఎంతైతే తినాలో అంతవరకు కూడా పెట్టండి. పెట్టినప్పుడు వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ కూడా నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయండి. ఒకేలా మిగిలి ఉన్నాయేమో అవి నష్టపోతాయి, పాడైపోతాయి, వాటిని పాడు చేయొద్దు. మిగిలిన మొక్కలు నష్టపోకున్నట్లుగా వాటన్నిటిని పోగు చేయండి. పోగు చేయండి శిష్యులకు ఆజ్ఞగా. శిష్యులు వాటిని పోగు చేశారు. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొక్క మిగిలిన 5 ఆవుల రొట్టెలు ముక్కలు పోగు చేసి 12 గంపలు నిలిపారు. ఆ మనుషులు యేసు చేసిన చూసి ఆలోచించండి, ఎన్ని గంపలు మిగిలాయి? 12 గంపలు. ఎంతమంది తిన్నారు? 5,000 మంది. ఇది ఎవరి మాట? ఇది ఆయన మాట. 2:6 చూసినట్లయితే ఆయన మీతో చెప్పింది చేయండి, ఆయన మాట. ఈనాడు రాజు మార్త, ఈనాడు కుమార్తె రాణి మార్త, ఆయన చెప్పింది చేయాలి వారెవరు కూడా. అందుకే ఈ వాక్యం ఆయన చెప్పింది చేస్తున్నప్పుడు వారి కుటుంబం ఫలిస్తూ ఉంది, వారికి జీవితం ధన్యమవుతూ ఉంది. వారు అనేక మందికి పెట్టేవారుగా ఉంటారు, అనేక మంది దగ్గర బెగ్గింగ్ చేసేవారుగా ఉండరు. ఆయన మంచి దైవజనుడు, మంచి బిజినెస్ మ్యాన్, మంచి దైవజనులుగా మంచి బిడను దేవుడు వారికి ఇచ్చారు. వారిద్దరు కూడా ప్రేమ జంట, దేవుని చేత ప్రేమించబడ్డవారు, దేవుని చేత ఏర్పరచబడ్డవారు. వారితో ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. యేసు చెప్పిన పని చేయండి. మీరు ఏంటని చెప్పిన పని? ఆహారం లేదా? కొరత ఉన్నదా? సమృద్ధి లేదా? చాలదా? మీ దగ్గర ఏముంది? తండ్రి పట్టుకెళ్ళి ఇచ్చిన తర్వాత ఆయన ఆశీర్వదించారు. వీరు కూడా ఏం చేయాలంటే ఇప్పుడు అటు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఆయన మీతో చెప్పింది చేయండి. ఏం చెప్పారు? లూకాసు సువార్త 18వ అధ్యాయం 1వ మాట చదువుకుంటాం. లూకాసు సువార్త 18:1. రాజు అనే పెండ్లి కుమారుడు, రాజు మార్త పెండ్లి కుమారుడు, రాణి మార్తని బిడ్డ. ఇక నుండి వీరిద్దరు కూడా ఏం చేయాలనంటే బిజినెస్ కాదు చేయటం. ఏం చేయాలి? విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ప్రార్థన చేశారో ప్రార్థనకు ప్రతిఫలాలు మీకు దేవుడు సమృద్ధిగా ఇస్తా ఉన్నారు. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తే ప్రతిఫలాలు రావు. ఈరోజు మరలా ఇక్కడికి వచ్చానంటే ఈ ప్రాంతంలో పాదాలు ఉన్నాయి, ఈ మార్గాలు నా అడుగులు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో సత్యశోధ ప్రకటిస్తూ వచ్చాను. ఈ ప్రాంతాలు మొత్తం 6,000 గ్రామాలు తిరిగిన వ్యక్తిని నేను ఈరోజు చెప్పగలను సజీవుడిగా. ఈరోజు నేను ఎందుకు ఎలా ఉన్నానంటే ఆయన చెప్పింది చేశాను, చేస్తూ ఉన్నాను. అందుకు దేవుడు ఈరోజు స్థితి ఇచ్చి ఈ ప్రాంతంలో చిన్నవాడైన మార్త రాజుని, పుట్టక ముందు బిడ్డ రాణిని ప్రేమించి ఎంత పెద్దవాళ్ళని చేసి అక్కడ పెళ్లి చేయరా నువ్వు పోయని చెప్పి దేవుడు పంపించాడు. అప్పుడు జీవరత్న గారు ఏదో పని మీద ఉన్నారని ఈ పని మీద లేరైనా. ఆయన ఈ ప్రాంతంలో మంచి దైవజనుడు, ముసలివాడు, వృద్ధుడు, ప్రవక్తి పాప మన దగ్గరే ఉంది. మంచి ప్రార్థనా పర్వాలు. ఆలోచించినట్లయితే ఆ దేవునికి ఏమి ఇచ్చిన మన రుణం తీర్చలేము. ఇల్లు ఏమీ లేవండి, ఇప్పుడు కట్టారు ఇల్లు. అంతకుముందు ఇల్లు అక్కడ గుడిసెలండి ఇవన్నీ కూడా. ఎవరి ఊరోళ్ళు ఏంటి? ఊర్లో ఏంటండి? గుడిసెలండి. ఆ దేవుడి గుడి ఉండేది అంతే. ఏముండేది? ఆ ప్రక్కన దేవుడి గుడి ఉండేది. గుడిసెలు ఇవన్నీ కూడా పొంత, మట్టి పొంత. ఆనాడు కాలినడకలు వచ్చానండి షోటరు. ఈరోజు కోటి కార్లు ఇక్కడికి వస్తున్న కారణం ఏంటంటే
దేవుని ఆశీర్వాదం. మా తమ్ముడు మధుబాబు ₹1,00,00,000 కారు, కుమార్తె మేము వస్తుంటే ఆశ్చర్యం అంతా కూడా. ఆయనకి ఏమి ఇచ్చారు? రుణమతి ఇచ్చలేను. కనుక వీరిద్దరు కూడా ఆశ్రయించబడ్డారంటే ఈ ఊరు ఆశ్రయించబడింది. వీరిద్దరు ఆశ్రయించబడ్డారంటే 2 కుటుంబాలు ఆశ్రయించబడ్డాయి. వీరి ద్వారా కొన్ని ఆత్మలు దేవుని దగ్గరికి నడిపించబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆయన మీతో చెప్పింది చేయండి. ఏం చేయాలి మీరు? ప్రార్థన పరిస్థితులను మార్చేస్తారు. రూతు యొక్క ప్రార్థన ఏం చేసిందండి? మా బాబు రూతు గారిని ఆశ్చర్యమైంది. రూతు యొక్క ప్రార్థన ఏం చేసింది? రూతు ప్రార్థన ఏమిటి? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. అంతే ప్రార్థన ఏమీ కాదు. ప్రార్థన అంటే ఓ ఎరగదీసి ప్రార్థన చేయక్కర్లా, వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు చేయక్కర్లా, నీ కొరకు నువ్వు చేసుకో. ఎవరి కొరకు చేసుకోవాలి? నీ కొరకు నువ్వు చేసుకో. అప్పుడు ఖాళీ ఉంటే ఎవరి కొరకు ప్రార్థన చేయి. తన కొరకు తన ప్రార్థన ఏం చేసింది? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, ఆమేన్. తర్వాత ఈరోజు రూతు ఏమైపోయిందండి? యేసు ప్రభువుని తీసుకొచ్చింది లోకానికి. ఎవరిని తీసుకొచ్చిందండి? ఎవడు పాస్టర్ గారు చెప్పండి. రూతమ్మ గారు ఎవరిని తీసుకొచ్చారు లోకానికి? యేసు ప్రభు గారిని తీసుకొచ్చింది. ఆశ్చర్యమే. కానీ మన జీవితాల్లో మనం ఈరోజు ప్రభుని కలిగి ఉన్నామని చెప్పడం కాదు, కానీ ప్రభు ఇచ్చిన ఆనందాన్ని, ప్రభు జీవితం అనుభవించాలంటే ఆయన మీతో చెప్పింది మీరు నేను కూడా చెయ్యాలి. ఏంటి? ఎఫెసీయులకు రాస్తున్న గ్రంథం 5:22 ఏముంది? 27 చదువు. ముందు 2 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులు 5:27 చదవండి. రాజుగారి మాట మీకే, మార్తరాజు గారు మీకే, పాస్టర్ గారు. పురుషులారంటే మా రాజుగారు ఒక్కరు కాదు, మగోళ్ళారా, ప్యాంటు షర్ట్ అయిన మగోళ్ళారు మీ అందరికీ కూడా. అంటే ఈ మధ్యన మగోళ్ళు ఏం కాదు, మిడ్డీ కూడా వేసుకున్నారు, నైట్లు కూడా వేసుకున్నారు. దిక్కుమాల జీవితాలు మగోళ్ళకి. చూడండి, పురుషులారా, ఓ పాస్టరు, రాజు ప్రేమించుడి. ఫోన్ కాదు ప్రేమించటం. ఎవరు ప్రేమించాలి? రాజు, నీవు నీ భార్యని ప్రేమించు. ఇప్పటివరకు ప్రేమించింది ఎవరు? ఇక్కడ నుండి ప్రత్యేకంగా ప్రేమించు. ఎవరు ప్రేమించాలి? నువ్వు భార్యని ప్రేమించాలి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? రాజుగారికి చెప్తున్నారు దేవుడు వివాహ సమయంలో. అలాగే మనకు కూడా చెప్తా ఉన్నారు, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. ఇది పురుషులకు ఇచ్చండి యొక్క ఆజ్ఞ, హెచ్చరిక అంటాను నేను. 2వ మాట చూసినట్లయితే ఎఫెసీయులు 5:22. నువ్వు చదవద్దాం, అలా ఉండు. ఎఫెసీయులు 5:22 మైకునాలు చదవండి. ఎవరండి? స్త్రీలారా, డ్రెస్సులు వేసుకున్న వాళ్ళారా, శారీ కట్టుకున్న వాళ్ళారా, స్త్రీలారా, లిప్టిక్ కొట్టుకున్న వాళ్ళారా, ప్రభువునందు. ఎవరినందు? ప్రభువునందు. ప్రభు వలె నీ సొంత పురుషుడు రాజుకి ఏం చేయాలి? నువ్వు లోబడి ఉండాలి. ఎప్పటిదాకా లోబడి ఉండాలి? ఇందాకే మా తమ్ముడు మధుబాబు చెప్తూ వచ్చారు. ఎప్పుడో లోబడి ఉండాలి? కడవర వరకు అంటే ఈరోజు సాయంత్రం వరకే. ఎప్పటివరకు? కడవర వరకు అంటే 100 years. అబ్రహాము శారాల జీవితంలో చూసినట్లయితే అబ్రహాము శారాల జీవితాల్లో 100 years. లోకల్ నాడు కాదు దేని వాక్యం. కాబట్టి లోబడి ఉండాలి. ఎవరు లోబడాలి? ఇప్పుడు రాడమ్మ ఏం చేయాలి? నువ్వు లోబడి ఉండాలి. ఎవరికి లోబడాలి? రాజుగారికి లోబడి ఉండాలి. అమ్మ నాన్న కాదు, జాంతను వాళ్ళు వదిలిపెట్టే వాళ్ళతో మన పని లేదు. ఇక రాజు నువ్వు కూడా అంత పని లేదు వాడితోటి. ఎవరికి లోబడాలి? నీ భర్త అండి యొక్క రాజుకి లోబడాలి. మీరిద్దరు ఎవరికి లోబడాలి? తండ్రి దేవునికి లోబడాలి. అప్పుడు మీకు ఆశీర్వాదం. ఒక ఆశీర్వాదం మాకు లేదంటే లేని వాళ్ళందరూ నెత్తి మీద మోకం మీద గుడ్డేసుకుని ఏడవండి. ఎందుకని? లోబడలేదు కానీ మీకు ఆశీర్వాదాలు లేవు. మేము లోబడ్డాం కానీ మాకు ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈరోజు నా కుమారుడు రాజు లోబడ్డాడు, రాణి లోబడింది. వారిరు ప్రేమ కలిగి ఉన్నారు. దేవుని ప్రేమతో వారిద్దరు కూడా ఐక్యపరచబడ్డారు. ఆయనకి ఏమి ఇచ్చినాడో మనము, బైబిల్ ఉంది, నాకు వేరు కూడా మీరేమి కూడా చేయలేరు. కనుక ప్రభువులారా, ఈరోజు ఈ క్షణములో వారిని ప్రేమించి ఆశీర్వదించే ప్రభు అన్నాడు. దైవజనుడిగా రాజుతో మాట్లాడుతున్నారు ప్రభు. అలాగే దైవజనుడు వారికి ఇచ్చిన కుమార్తె రాణితో దేవుడు మాట్లాడు. ఈ ఒక్క మాట జ్ఞాపం చేసుకొని మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ మాట చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 5:8 చదువుకుంటాం. దైవజనులు మనకు కూడా ఈ వాక్యము, మనకు కూడా ఈ వాక్యం. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణలను. అమ్మా నువ్వు ఎక్కడున్నావు? 3:8 ఎక్కడున్నా నువ్వు? అసలు నాకు అర్థం కావట్లేదు. ఎక్కడే ఉన్నావా? మైక్ ఇచ్చాను, ఇష్టం ఉన్నది చదవకూడదు. 3:8
అయ్యగారు మీరు తప్పు చెప్పారు, మైక్లో చెప్తాను లోపడ్డది నీ మా క్రియలను నేను ఎరుగుదును. నా క్రియ నేను చక్కగా ఉన్న ఆర్చ్ బిషప్ డ్రెస్ నేను నన్ను తిడతాడు మైక్ ఇట్టిన ఇవిడే. ఏమండి పాస్టర్ గారు, నేను ఒక ఆర్చ్ బిషప్ని స్టేట్ బస్ స్టాప్లో చైర్మన్కి, నేనే వైస్ చైర్మన్, మా బాబు ఏమో స్టేట్ డిస్టిక్ చైర్మనే జోసఫ్ కైకరపు. ఆవిడ మమ్మల్ని అంటది ఏంటండి, తిరిగి మాకు పెడుతుంది ఏంటండి, తిరిగితే ఏం చేసిందంటండి, దేడు పెట్టాడంట రాజుగారు ఆదం గారు. ఎవరికి తిరిగి దేడు పెట్టాడు. ముందేమో నా ఎముక అన్నాడు, నా మాంసం అన్నాడు, నాలోంచి తీయబడింది నాది అన్నాడు. చేసి మనంతా చేసి అంత అయిపోయింది. ఎవరు ఏం చేసేవారు అని అడిగితే వచ్చి, అదేనా నువ్వు ఇచ్చా కదా రాణి, అది తెచ్చింది నన్ను నేను తిన్నాను అంటున్నాడు. చుట్టూ తిప్పి ఎరబెట్టాడు. నువ్వు ఎప్పుడు తప్పు చేయవు, నాకు తెలుసు, తప్పు చేయకమ్మా, చేస్తే నీకే పెడతాడు అది తిరిగి. అక్కడ అదే జరుగుతుంది. చదువు తల్లి, ఇప్పుడు చదువు. నీ క్రియలు రాజు, నీ క్రియలు నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమే నాకు తెలుసు. నీవు నా వాక్యమును గైకొని నా నామం ఎప్పుడు కూడా ఎరగనని అనలేదు. నువ్వు నా కొరకు జీవించావు, నా కొరకు బ్రతికావు, నా కొరకు బ్రతుకుతున్నావు. రాయి రోజు నీ కుటుంబ జీవితాన్ని ఇచ్చాను. ఇదిగో నీ భార్య, ఎక్కడి నుండి నేను నీకు ద్వారం తెరిచాను. ఏం తెరిచాడు దేవుడు? ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉన్నాను. ఏం తెరిచాడు ఈరోజు దేవుడు? తలుపు తెరిచాడు. రాజు, ఎప్పుడైనా మా పాప రాణి ఇంటికి వెళ్ళావా? నువ్వు ధైర్యంగా వెళ్ళావా? ఏమ్మా పాప ఏమవుద్ది మీకు? మీ పాప ఈయనేమవుతాడు మీకు? ఇప్పుడు అల్లుడు తమ్ముడు అయ్యాడు కదా, అంతకుముందు కాదు కదా. అంతకుముందు ఎప్పుడు ఇంటికి వచ్చాడా? వస్తే ఏం చేసేవారు మీరు? వస్తే ఏం చేస్తారు మీరు? ఇంతకుముందు వస్తే మీరైనా ఏం చేస్తారు? ఇంతకుముందు వెళ్తే అమ్మా, మా తమ్ముడు పాస్టర్ గారు ఏదో ముక్కు మీద ఏదో చెప్తున్నాడు, డౌట్గా చెప్తున్నాడు. ఈయన మా తమ్ముడు అన్నాడు, మొదలు కాలర్ కొట్టేస్తారటండి. నేనంటాను దొంగ 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 దొంగ, నేనంటాను దొంగ 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 వచ్చాడు చూడండి అంటారు. కానీ ఈరోజు ప్రభు అన్నాడు, రాజు రా, నీ క్రియలు నా తీరు చాలా మంచివాడివి, నువ్వు నా కొరకు ప్రయాసపడ్డావు, నువ్వు పని చేస్తావు, కష్టము నువ్వు ఎంత కష్టం నాకు తెలుసు, రా ఇప్పుడు ఈరోజు రా. ఎక్కడ నీ కష్టాలు ప్రతిఫలం ఇచ్చాను, ఇదిగో తలుపు తీసేసాను వెళ్ళి. ఇప్పుడు ఈరోజు రాజు రాణి ఇంటికి ఏం చేస్తాడు చెప్పండి? మీ తమ్ముడు ఇంటికి ఏం చేస్తాడు? ధైర్యంగా వస్తాడు. ఎవరైనా ఏమైనా అంటారా ఆయన్ని? రానమ్మ ఎప్పుడు నీ ఇంటికి వచ్చాము, నువ్వా ఎప్పుడు రాలేదు, కానీ ఈరోజు ధైర్యంగా ఇంటికి వెళ్తా ఉంది. ఇప్పటివరకు నాది అన్నాడు రాజు, ఇప్పుడు రాణి అంటది నాది అంటది. అమ్మ రాణి, నీళ్ళు ఎక్కడుందిరా? నీళ్ళు ఎక్కడుంది? నీళ్ళు ఎక్కడుందమ్మా? నర్సీపట్నంలో ఉందా లేకపోతే ఇంకెక్కడ రాజమండ్రిలో ఉంది? ఎక్కడ నీళ్ళు? తిరుమలైపు రైస్ కరెక్ట్. ఎవరండి మైకులు? మీరెందుకు చెప్తున్నారు? మీళ్ళు ఎక్కడ ఎందుకు ఉంది? అమ్మ రాణి, మీళ్ళు ఎక్కడుందమ్మా? తిరుమలైపాలెం. చాలా సంతోషం. కానీ తిరుమలైపాలెంలో రాణితో అన్నాడు, రా ఇదిగో తలుపు తీసించాను నీ కొరకు. రాజుని అన్నాడు నర్సీపట్నం, రా ఇదిగో తలుపు తెరిచించాను నీకు. మీ క్రియలు నాకు తెలుసు, మీ ప్రయాసం నాకు తెలుసు, మీ కష్టం నాకు తెలుసు, మీరు మంచివారు, నా వాక్యం విన్నారు, నా మాట మీరు గైకొని కాదు తెలియదని అనలేదు మీరు. ఇదిగో నేను తలుపు తెరిచించాను. ఎవడండి తలుపు మూసేది? ఎవడు మొత్తాడు ఈరోజు? దేవుడు ఒకసారి తలుపు తెరిస్తే సేవకుడా, నీ చేతిలో ఒక్కసారి దేవుడు తలుపుతే దాన్ని ఎవడు ముయ్యలేడు. ఆశీర్వాదం. తలుపు తెరిసిన దేవుడు అన్నాడు, మీరు వెళ్ళండి, ఫలించండి, అభివృద్ధి చెందండి, నింపండి, మీరు వెళ్ళండి, నేను మీకు తోడుగా ఉన్నాను అన్న ప్రభు చిన్నగా ఒక్క మాట వారికి చెప్పి రమ్మన్నారు, చెప్పి వెళ్ళిపోతాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 9వ మాట చదువుకుంటాం. యెషయా గ్రంథం 58:9. త్వరగా మైకును తీసి చదవాలి. 58:9 చివరి మాట చదవండి. 58:9. అప్పుడు నీవు పిలువగా, ఎప్పుడు నేను ఏ తలుపు అయితే తెరిచాను, నేను ఎక్కడికైతే నీ వెళ్ళమన్నాను, నీకేదైతే చెప్పాను ఆ పని చేసి అప్పుడు నువ్వు పిలిస్తే కనుక యెహోవా ఉత్తరం ఇచ్చాను అని నీకు జాబ్ ఇస్తాడు. ఏం చేస్తాడు ఆయన? జాబ్ ఇస్తాడు. నీ ప్రార్థనలకు జాబ్ రావట్లేదంటే, నా ప్రార్థనలకు జాబ్ రావట్లేదంటే ఆయన మనతో చెప్పింది మనము చేయటం లేదు. ఇప్పుడు తలుపు తెరిచిన ప్రభు అన్నాడు, ఆయన చెప్పింది చేసిన తర్వాత నువ్వు పిలువు, నేను నీకు జాబ్ ఇస్తాను, నువ్వు ప్రార్థన చేయి, నేను జాబ్ ఇస్తాను. ఇక్కడ రూతు ప్రార్థన చేసింది, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు చస్తే నేను చస్తాను, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. కమిట్మెంట్ ఈరోజు రాణి. కరెక్ట్? రాణి కమిట్మెంట్.
ఇప్పుడు వారిరువురు కలిసి చెప్పును పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఏంటి పని అంటే ముందే చదువుకున్నారు. లూకా 18:1 వారు విసుకక నిత్యము ప్రార్థన చేయడం, ప్రభువుని పిలవడమే, ప్రభుతో చెప్పడమే. ఎప్పుడైతే చెప్పావో ఆయన అన్నాడు నేను ఉన్నాను. ఏమన్నారండి ఆయన? నేను ఉన్నానన్న ప్రభు ఈరోజు వారిని ఆశీర్వదించి అంటున్నాడు, మీరు వెళ్ళండి, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి. ఏదో కొన్ని చేపలు కొన్ని రెట్టెలు 5,000 మంది పంచిపెట్టిన దేవుడు, 12 గంపలు మిగిల్చిన దేవుడు ఈరోజు వారిని, వారి కుటుంబాన్ని, చేరవచ్చిన మనను, సంఘాన్ని, సేవకులను ఆశీర్వదించి ఈరోజు గొప్ప జన్మలు చేయబోతున్నాడు. అటువంటి దేవునికి ఏమిచ్చి కూడా మనము రుణము తీర్చలేం. అప్పుడు ఏం జరుగుతుందో దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రకటన గ్రంథము 3:20 చదవండి, మనం వెళ్దాం. ప్రకటన గ్రంథం 3:20. ప్రకటన 3:20. అరే ఇక్కడ నాన్న చెప్పేస్తాడే, బైబిల్ చెప్పేస్తాడు ఇక్కడ జీవరత్న గారు. కరెక్టే. రాయిప్పుడు ద్వారం తెలిసాను నేను, రాయిప్పుడు నేను తడతా ఉన్నాను, రా లోనికి. ఎంత గొప్ప మాట అండి. ఇక్కడ ఎవరైనా రాజు రాణి చేర్చున్నారు ఎవరైనా కానీ ఆయన అన్నాడు నేను తడుతూ ఉన్నాను, తలుపు తీసి రెండు లోపలికి వస్తే ఈరోజు ప్రత్యేక విందు. వస్తే ఈరోజు ఏంటి? ఇప్పుడు ప్రత్యేక చదువు చదువు. ఇదిగో రాణి రాజు, ఇదిగో తలుపు దగ్గర నేను తడుతూ ఉన్నాను, తలుపు తీశాను, తడుతూ ఉన్నాను. ఎవడైనా ఈ రోజు రాజు రాని వలే నా స్వరం విని ఎడలా తీసిన ఎడలా నేను అతని దగ్గర వచ్చేస్తున్నాను, అతనితో రాణి నేను రాణి అనకూడదు ఏంటి? ఎంత గొప్ప మాట అండి. నేను అతను కలిసి ఏం చేస్తా? ఇప్పుడు ఈరోజు మొదటి భోజనం వారిద్దరు చేస్తున్నారండి. ఏం చేస్తారు వారిద్దరు కూడా? మొదటి భోజనం, తర్వాత భోజనం, తర్వాత వాళ్ళు పెడతారు. తర్వాత వాళ్ళు కూడా మొదటి భోజనం ఎవరు పెడతారండి? మీరు తిని వాళ్ళు పెడతారా? ఆశ్చర్యం. మీరు దేని మాట వినండి, దేని స్థానం వినండి, దేని కొరకు జీవించండి, దేవుడు చెప్పి పని చేయండి. చర్చ మనం కూడా ఆయన స్థానం అని చెప్పిన చేస్తే ఆశీర్వాదాలు మనకే, మన కుటుంబాలు మన వీళ్ళు ఆశీర్వదించబడతారు. మన దేవుడు ఎప్పుడు కూడా కొర చేయగలవాడు కాదు, మనకేమీ తక్కువ చేయడు. ఆ దేవుడు ఈ రోజు నుండి రాజుగారికి ఎలా ఉంటారట నాకైతే ఇప్పుడే తెలిసింది. హోషేయ 14:5 గుర్తుంచుకోండి, ప్రతిరోజు గుర్తుంచుకోండి. హోషేయ 14:5 14:5 చదవండి ఒక పర్యాయం. హోషేయ గ్రంథం 14:5 551 పేజీ నెంబర్ బైబిల్లో, పేజీ నెంబర్ 551. హోషేయ 14:5. మా వాళ్ళకి బైబిల్లో హోషేయ గ్రంథం దొరకలేదా? అధ్యాయం తర్వాత కూడా చెప్పేస్తాను. హోషేయ 14:5 757 పేజీ నెంబర్ బైబిల్. అంత సైలెంట్గా ఉన్న ఆకలి వేయట్లేదే మీకు? మా పాపకి ఆకలి వేస్తుంది ఇక్కడ రానికి. చెట్టుకు మంచి ఉన్నట్లు అంతే. నేను అడిగాను రాజు అనే మాట ఎం రాజు, రానే ఎం రాజు. రానికి దేవుడు ఎలా ఉంటాడు? ఇక్కడ నుండి ఎప్పటి నుండి చెట్టుకు మంచి ఎలా ఉందో అలా దేవుడు ఉంటాడు. అది దేవుని కృప. ఈ బిడ్డలిద్దరికి ఎవరున్నారు చెప్పండి ఇప్పుడు? దేవుని కృప. ఎవరండి? దేవుని కృప. కృప అనేది చెట్టుకు మంచి ఎలా ఉన్నది అలాగే దేవుని కృప. కృప ద్వారా ఇద్దరు కూడా ఇక్కడ నుండి గొప్ప ఆశీర్వాదం పొందుకుంటారు. మరలా వారి ఆశీర్వాదం చూడడానికి మనం వస్తాం. దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరూ చప్పట్లు కొడదాం. ఎంతో గంభీరమైన వర్తమానాన్ని అందించినటువంటి దైవ